gathering and inspire the younger generation. One thing you all should remember is he has become a great man, not by studying in big institutions or abroad. He has come from normal government schools and institutions of value like JNTU, and now he has made a mark for himself in the world. Now, around the world, everyone look upon at him. So, which proves that it is not impossible. Everything is possible, but the only thing is you should have an aim and goal in your life to achieve it. Thank you. Now, over. ధన్యవాదాలు రజిత గారు. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు, తెలుగు వారందరికీ కూడా సుపరిచితులు, ఆత్మీయులు, నాకు ముఖ్యంగా చాలా చాలా ఆత్మీయంగా ఉండేటువంటి గౌరవ మండలి బుద్ధప్రసాద్ గారు, అలానే ఈరోజు మనందరం ఇక్కడ కలిసి ఈ టెక్నో హబ్ని ప్రారంభించేందుకు కారకులైనటువంటి, అలానే తెలుగు వారందరికీ కూడా సుపరిచితులైనటువంటి డాక్టర్ సమరం గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలు, అడ్వకేట్ సుప్రీంకోర్టులో అడ్వకేట్గా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, మిగతా పెద్దలు రజత గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి మిగతా పెద్దలు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్, టీచర్స్ అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు, మీ అందరికి కూడా నా నమస్కారాలు, శుభాభినందనలు. సమరం గారు ఈ కార్యక్రమంకి రావాలని చెప్పి నన్ను అడగటం జరిగింది. బుద్ధప్రసాద్ గారు ప్రపోజ్ చేశారని చెప్పి. వారు ఇద్దరు వ్యక్తులంటే కూడా నాకు చాలా గౌరవం. అందుకని వెంటనే వచ్చేస్తాను, మనం ఆ డేట్ ఫిక్స్ చేసుకుందాం అని అనుకున్నాం. ఈరోజు కుదిరింది. మనం సమాజంలో కొన్ని కుటుంబాలను చూస్తుంటాం. వాళ్ళు తరతరాలుగా కుటుంబాలు సమాజం కోసం, దేశం కోసం, ప్రజల కోసం మాత్రమే రకరకాల కార్యక్రమాలు జీవితంలో చేస్తూ ఉంటారు. అట్లాంటి కుటుంబం ఒకటి గోరా గారి కుటుంబం. వారు నమ్మినటువంటి విషయాలు, వాళ్ళు మొత్తం కుటుంబంలో కూడా వాళ్ళు దాన్నే పాటిస్తూ రకరకాల విషయాలు. ఇప్పుడు గోరా గారిని చూస్తే సొంతంగా ఆయన బయాలజికల్ సైంటిస్ట్, బయాలజీలో దాని మీద చాలా పరిశోధన చేశారు. తర్వాత సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఎలా పోగొట్టాలి, లేకుంటే కుల వ్యవస్థను ఎలా పోగొట్టాలి, మూఢనమ్మకాలను ఎలా పోగొట్టాలి అనే దాని మీద చాలా తీవ్రంగా పనిచేశారు. అలానే ఆ కాలంలో గాంధీ గారిని కలిసి గాంధీ గారి ఆశయాన్ని ఎలా ముందరకు తీసుకుని పోవాలి, అలానే ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే నేషనలిస్ట్ పార్టీలో ఎలా పనిచేయాలి, దేశం కోసం ఎలా పనిచేయాలని వాళ్ళందరూ ప్రముఖులతో కలిసి పనిచేయటం, ఇవన్నీ చేయడం జరిగింది. దాంతోపాటుగా సైన్స్ని ఎలా ప్రమోట్ చేయాలి, శాస్త్ర విజ్ఞానాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, పిల్లల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక విషయాలపైన ఎలా ఆసక్తి కలిగించాలి అనే దానికోసం వారు చాలా కృషి చేశారు. వారితో పాటు చూస్తే వారి కుటుంబం అంతా, ఆయన పిల్లలు ఎందరూ చూపిస్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వాళ్ళకి ఏదైతే నచ్చిన విషయం ఉందో తీసుకొని అన్ని సమాజానికి పనిచేసేటువంటి, సమాజం కోసం ఏదైనా కావచ్చు దారి, వాళ్ళు అనుకున్నటువంటి, వాళ్ళు నమ్ముకున్నటువంటి ఒక దారిలో సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజం బాగుపడాలి, ఈ సమాజంలో ఇది కానీ జరిగితే మంచిది అనుకుని వాళ్ళందరూ అలా రకరకాల విషయాల మీద పనిచేస్తుంటారు. ఒక్కొక్కరు మొత్తం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒక కార్యక్రమం తీసుకొని వాళ్ళు సమాజం కోసం పనిచేశారు.
అదే సమరం గారి గురించి చెప్తున్నా. ఇందనక బుద్ధప్రసాద్ గారు చెప్పారు వారు ఎలా రకరకాల విషయాల మీద పనిచేశారు, లైంగిక జ్ఞానం విషయంలో ఎంతమందికి ఉన్నటువంటి అపోహలు అన్నీ తొలగించి వారికి జ్ఞానాన్ని కలిగించారు. ఇవన్నీ వదిలిపెడితే నేను ముఖ్యంగా చాలాసార్లు అనుకుంటాను, ఈవేళ ఉదయం వచ్చినప్పటి నుంచి ఆయన చూసి అనుకుంటున్నాను, ఇంత ఉత్సాహం ఎలా ఉంటుంది మనిషిలో ఇంత వయసులో కూడా. ఉదయం వచ్చినప్పుడు ఇది అందులో ఎక్కడ లేని ఆ రకమైనటువంటి ఉత్సాహం, ఆవేశం. మనం ఈ సైన్స్ విషయం చూడాలి, నాకు చూపించేటప్పుడు ప్రతి ఒక్క విషయం ఇచ్చేసాము, దీనికోసం పనిచేస్తుంది, ఇది కొత్తగా ఇది చేయబోతున్నాం, ఇంకా చెయ్యాలి అంటాం. అప్పటి నుంచి ఒక్క సెకండ్ కూడా ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు అడిగాను, సార్ మీ వయసు ఎంత అని చెప్పి. 86 సంవత్సరాలండి. నేను అనుకుంటున్నాను మనం అంత హుషారుగా లేమే ఆయన వయసులో, ఆయన అంత హుషారుగా ఉన్నారని. ఆ హుషారు ఎందుకు వస్తుందంటే ఈ ఉత్సాహం, ఏదో చేయాలి అనే తపన, మనం ఏదో ఇప్పుడు నిరంతరం ఏదో చేస్తూ ఉండేటువంటి తరానికైనా పంచాలి అనేటువంటి ఉత్సాహం ఉందో, ఆ ఉత్సాహం వారిని అలా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. వారు అలానే మరింత ఉత్సాహంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ రకంగా సైన్స్ టెక్నాలజీ హబ్స్ని, ఈ హబ్ ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారి ద్వారా సంక్రమించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా వచ్చేటువంటి విషయాన్ని మరింతగా ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలానే ఈరోజు గోరా టెక్నో హబ్ని ప్రారంభించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. రకరకాల విషయాల్ని ఆ ఎగ్జిబిషన్లో పొందుపరచడం జరిగింది. అది స్పేస్ సైన్స్ దగ్గర నుంచి, రోబోటిక్స్ నుంచి, లేకుంటే మనం జన్యు సంబంధించినటువంటి విషయాల మీద సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వాంటమ్ టెక్నాలజీని చూస్తే అన్ని రకాల విషయాల్ని పెట్టడం జరిగింది. చాలామంది దాతలు ఢిల్లీరావు గారి గురించి చెప్పారు. అలాంటి వారు చాలామంది వారికి సహాయం చేస్తూ వస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా చేస్తారు. ఈ టెక్నో హబ్ని మరింతగా అభివృద్ధి పరుస్తారని చెప్పి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. దానికోసం నా వంతు నేను ఏ సహాయం చేయగలిగినా, ఏ రకమైనటువంటి చేయూతనివ్వగలిగినా దానికి ఇచ్చేదానికి నేను సందిగ్ధంగా ఉన్నానని చెప్పి ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమం చూస్తే, కార్యక్రమం ముఖ్యంగా ఈ టెక్నో హబ్ విద్యార్థులకి, యంగ్ జనరేషన్ యూత్ కోసం, ఈ చిన్న పిల్లల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు ఉత్సాహం, ఆసక్తి కలిగించాలనేటువంటి దానికోసం ఇట్లాంటి టెక్నో హబ్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మన నేషనల్ సైన్స్ డే అయిన కొద్ది రోజులకి కార్యక్రమం జరగటం చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయం. మీరందరూ చెప్పగలరా ఎప్పుడు నేషనల్ సైన్స్ డే అయింది? పెద్దగా ఎవరన్నా ఎప్పుడు? ఎవరు ఏదో ఆవిష్కరణ చేస్తే ఆ రోజు తీసుకున్నాం కదా. ఎవరైనా గొప్ప శాస్త్రవేత్త గట్టిగా చెప్పాలి అందరూ. సివి రామన్ గారు గట్టిగా చెప్పాలి. 1928లో ఫిబ్రవరి 28వ తారీఖు ఆయన రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నారు. దానికోసం ఆ గుర్తుగా నేషనల్ సైన్స్ డేని మనం ఎప్పుడూ జరుపుకుంటున్నాం. మొన్న సైన్స్ డే యొక్క థీమ్ ఎవరైనా చెప్తారా? మన సైన్స్ డేకి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి సైన్స్ డేకి ప్రభుత్వం ఒక థీమ్ని, ఈ సైన్స్ డేకి ఇది థీమ్ అని చెప్పి చెప్తారు. ఎవరికైనా తెలుసా? ఎవరైనా తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. ఎవరు థీమ్ చూడలేదా మీరు? ఈ సైన్స్ డే ఏంటి అనేది? సరే నేను చెప్తాను, వినండి, అందరూ వినాలి. ఎందుకంటే అది మీకోసమే. ఎంపవరింగ్ ద ఇండియన్ యూత్ ఫార్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫార్ వికసిత్ భారత్. అది అంటే భారతదేశ యువతని ప్రపంచ లీడర్లుగా, ప్రపంచ నాయకులుగా సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో ప్రపంచ నాయకులుగా తయారు చేసి తద్వారా భారతదేశాన్ని వికసిత భారత్ చేయాలి. ఇది థీమ్. ఈ థీమ్ అంతా యువత కోసం. కాబట్టి ఆ సైన్స్ డే అయినటువంటి కొద్ది రోజులకి ఈ కార్యక్రమం జరగడం, మీరందరూ దీంట్లో పాల్గొనడం ఒక చాలా ముఖ్యమైన విషయం. మేము హైదరాబాద్లో ఆ ఫిబ్రవరి 28వ తారీఖు ఒక పెద్ద కార్యక్రమం చేశాం. హైదరాబాద్ చరిత్రలో ఇంతవరకు అలాంటి కార్యక్రమం
ఇంకెక్కడన్నా కూడా జరిగిందా లేదో కూడా నాకు తెలియదు. హైదరాబాద్ చరిత్రలో అయితే అలాంటి కార్యక్రమం జరగలేదు. ఆ సైన్స్ డే రోజు గచ్చిబౌలి స్టేడియంలో 33,000 మంది విద్యార్థులను తీసుకుని వచ్చి రక్షణ మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి, మిగతా చాలామంది పెద్దలు వచ్చి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని అడ్రస్ చేయడం జరిగింది. ఆ రోజు రకరకాల ఎక్విప్మెంట్ని 200 మంది ఇండస్ట్రీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. క్షిపణులు, రాకెట్లు, బాంబులు, రేడార్లు, ట్యాంకులు, గన్నులు ఇవన్నీ పెట్టారు స్టేడియం మొత్తం. 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉండింది. ఈ 3 రోజుల మొత్తంలో 150,000 మంది విద్యార్థులు వచ్చి చూశారు. 150,000 మంది. ఒకసారి 33,000 మంది విద్యార్థులు ఒక దగ్గర గుమ్ముకూడటం ఒక కొత్త విషయం అయితే 150,000 మంది వచ్చి ఈ మొత్తం జరిగిందని చూశారు. ఎందుకు అంటే ఇదే విషయం ఏదైతే ఇప్పుడు సమరం గారు ఆలోచించారో, యువతని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని ఇగ్నైట్ చేయాలి, వాళ్ళలో ఇన్నోవేషన్ పెంచాలి. ఇక్కడ 3 థీమ్లు పెట్టారు కదా, ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్నోవేట్ అని చెప్పి. వీటి కోసం ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. అది కూడా ముఖ్యంగా ఎందుకంటే ఆ సైన్స్ డే సందర్భంగా భారత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో, ఎంపవరింగ్ ద ఇండియన్ యూత్ ఫార్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫార్ వికసిత్ భారత్. కాబట్టి మన యువత ప్రపంచ లీడర్ల సైన్స్ అండ్ ఇన్నోవేషన్లో కావాలి, దానికోసం వాళ్ళని ఇన్నోవేట్ చేయాలి. మీకు కొన్ని విషయాలు అన్నీ మీకు సంబంధించినవి చెప్తాను. భారతదేశం ఈరోజు ఇందనక ఐ థింక్ సమరం గారే చెప్తున్నారు, భారతదేశం యొక్క మెయిన్ స్ట్రెంగ్త్, మన బలం ఏమిటి అంటే ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు, యువత. మన యావరేజ్ ఏజ్ చాలా తక్కువ. భారతదేశం యొక్క యావరేజ్ ఏజ్ ఈరోజు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉంది భారతదేశం ఏజ్. కాబట్టి మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే మన యువత. ఈ యువత సరైన దిశలో శాస్త్ర సాంకేతిక విషయాల్లో వాళ్ళు ఆసక్తి చూపించి దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే భారతదేశం ప్రపంచ లీడర్ అవుతుంది, వికసిత భారత్ అవుతుంది అనేటువంటిది లక్ష్యం. మనం ఆ రకంగా చూస్తే భారతదేశంలో ఈ మధ్య చాలా వినూత్నమైనటువంటి మార్పులు వచ్చాయి. కొన్ని వేల విశ్వవిద్యాలయాలు వచ్చాయి భారతదేశంలో. ఈరోజు భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ చదివేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య 4,38,00,000. ఇంతమంది విద్యార్థులు ఈరోజు భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. ఈ జనాభా ఏదైతే ఈ చదువుకునే విద్యార్థుల సంఖ్య ప్రపంచంలో ఉండేటువంటి చాలా దేశాల జనాభా కంటే ఎక్కువ. అట్లాంటిది అంతమంది మనం చదువుకుంటున్నాం. సంవత్సరానికి 14 లక్షల మంది ఇంజనీర్లను ప్రొడ్యూస్ చేస్తాం. 14 లక్షల మందిని ఇంజనీర్స్ను ప్రొడ్యూస్ చేస్తాం. ఇది ఇంకొక విషయం. అలానే భారతదేశం పేపర్స్ పబ్లిష్ చేయడం అంటారు, మీరు కొద్ది రోజుల ముందు తెలుస్తుంది. యూనివర్సిటీలో చేరినప్పుడు యూనివర్సిటీల్లో ప్రతి ఒక్కరూ పేపర్స్ రాస్తారు, రీసెర్చ్ పేపర్స్. ఆ రీసెర్చ్ పేపర్స్ ఎన్ని రాస్తే, ఎన్ని పబ్లిష్ అయితే అది ఒక గొప్ప విషయంగా భావిస్తారు ఆ యూనివర్సిటీ వాళ్ళు కానీ, లేకుంటే కాలేజీ వాళ్ళు కానీ, లేకుంటే ఆ రీసెర్చ్ సంస్థ వాళ్ళు కానీ. ఈరోజు భారతదేశం ఈ రీసెర్చ్ పబ్లికేషన్స్, నెంబర్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్స్లో ప్రపంచంలో 3వ దేశంగా అవతరించింది. మనం 1, 2, 3వ దేశం భారతదేశం. ఇంత మార్పు వచ్చింది. అలానే రెండవది పిహెచ్డీస్. ఏదైతే రీసెర్చ్ చేస్తారో డాక్టరేట్స్ వస్తాయంటారు కదా, ఆ పిహెచ్డీ చేయడాన్ని నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ భారతదేశంలో ఈరోజు విపరీతంగా పిహెచ్డీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలామంది రీసెర్చ్ వాళ్ళు వచ్చేసారు. ఈరోజు ప్రపంచంలో భారతదేశం నెంబర్ ఆఫ్ పిహెచ్డీ ప్రొడ్యూస్ చేసేటువంటి దేశాల్లో మళ్ళా 3వ దేశంగా తయారైంది. ప్రపంచంలోనే 3వ దేశం రీసెర్చ్ పబ్లికేషన్స్లో, తర్వాత పిహెచ్డీస్లో భారతదేశం 3వ దేశంగా తయారైంది. సో ఈ రకమైనటువంటి మార్పు విపరీతంగా వస్తుంది. ఇది కాకుండా చిన్నపిల్లల్లో కొత్తగా అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఇన్నోవేషన్స్ తీసుకురావడం చాలా ఎక్కువైంది. ఈ ఇన్నోవేషన్స్నే వాళ్ళ కంపెనీలుగా మార్చి స్టార్టప్స్ని పెడుతున్నారు. స్టార్టప్స్ అని అందరూ విన్నారా? అందరూ స్టార్టప్స్ అంటే తెలుసా అందరికీ? స్టార్టప్స్ అంటే భారతదేశంలో ఒకప్పుడు స్టార్టప్ అంటే ఏంటో తెలియదు. 2016 సంవత్సరంలో భారతదేశంలో 450 మాత్రమే స్టార్టప్స్ ఉన్నాయి. 450 మాత్రమే ఉన్నాయి. ఈరోజు ఎన్ని ఉన్నాయి తెలుసా? భారత ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయినటువంటి నెంబర్ ఆఫ్ స్టార్టప్స్, అవి కాకుండా విడిగా కూడా ఎన్నో ఉంటాయి. భారత ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయినటువంటి నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ 1,62,000 స్టార్టప్స్ వచ్చాయి
1,62,000. ఈ స్టార్టప్స్ దాదాపు 90-95% అందరూ యంగ్ పిల్లలు చేసినటువంటి స్టార్టప్సే, చిన్నవాళ్ళు. గొప్ప ఆవిష్కరణలు. ప్రపంచం భారతదేశం యొక్క ఈ స్టార్టప్స్ వైపు చూస్తుంది. ప్రపంచం భారతదేశం యొక్క చిన్న పిల్లల వైపు చూస్తుంది. అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళు సాధించేటువంటి విషయాలు మేమే చూసిన తర్వాత ఇంత గొప్పగా మన పిల్లలు చేయగలుగుతున్నారు, వీళ్ళని చూసిన తర్వాత భారతదేశం ఖచ్చితంగా ముందుకెళ్తుంది అని అనిపిస్తుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, అంటే మీరు కూడా తెలుసుకునే దానికోసం. ఒక అబ్బాయి అన్నాడు బెంగళూరులో. ఆ అబ్బాయి పేరు సుహాస్ గోపీనాథ్. ఆ అబ్బాయి 14వ సంవత్సరంలో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇంట్లో వాళ్ళందరూ గొడవ పెడుతుంటే కూడా వినకుండా ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు. నీకెందుకురా 14వ సంవత్సరంలో అంటే, లేదు నేను చేయాల్సిందే అని చెప్పి 14వ సంవత్సరంలో మొదలుపెట్టాడు. చిన్న కంపెనీ, ఒక 8x8 అడుగుల రూమ్లో ఇంకొక ఆయనతో కలిసి షేర్ చేసుకుంటూ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి 5 సంవత్సరాలు అంటే 19వ సంవత్సరం వచ్చేప్పటికీ ఆ కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఒకటకైంది. ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఈరోజు సైబర్ సెక్యూరిటీ రంగంలో భారతదేశంలో కావాల్సిన రకరకాల దేశ సమగ్రత లేకుంటే దేశ రక్షణకి సంబంధించిన విషయాల్లో సైబర్ సెక్యూరిటీలు విపరీతంగా పనిచేస్తుండేటువంటి గొప్ప సంస్థ. కన్నడలో అబ్బాయి పేరు మీద ఒక సినిమా కూడా వచ్చింది. చిన్నపిల్లవాళ్ళు. నాకు ఎలా తెలుసు అంటే, నేను మా డిఆర్డీఓలో ఉన్నప్పుడు ఎవరన్నా ఇన్స్పైర్ చేసేదానికి ఎవరన్నా తీసుకుని వచ్చి వాళ్ళ చేత లక్ష్యం చేసి తిప్పుతామని చూస్తుంటే ఈ అబ్బాయిని తెలిసింది. ఈ అబ్బాయిని పిలుచుకొని వచ్చి డిఆర్డీఓలో ఒక టాక్ ఇప్పించాం. సో అబ్బాయికి అంతా ఈ మధ్యనే పెళ్ళి, చిన్న పిల్లవాడు, 1 సంవత్సరం 7 పిల్లవాడు. చూడండి ఎంత యంగ్ ఏజ్లో ఎంత గొప్ప అనుభవం. ఆ 27-28 సంవత్సరాలకి ఆ అబ్బాయి మీద సినిమా తీసేంత పరిస్థితి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. రెండోది, సమరం గారు కూడా ఇందరికి చెప్పారు, స్పేస్ రంగంలో ఏమేమి జరుగుతుంది ఏంటి ఈ విషయాలు చెప్పాలి. స్పేస్ రంగంలో మన యువత, మన యంగ్స్టర్స్ చేసినంతగా ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏం చేయట్లేదు. అంత గొప్పగా ప్రపంచంలో స్పేస్ రంగంలో భారత యువత పనిచేస్తుంది. నేను మామూలు విషయాలు చెప్పక్కర్లేదు. మీకు పిఎస్ఎల్వి గురించి తెలుసు, చంద్రయాన్ గురించి తెలుసు, మంగళయాన్ గురించి తెలుసు, మనం మూన్ మీద ల్యాండ్ అయ్యామని తెలుసు, లేకపోతే జిఎస్ఎల్వి ద్వారా రకరకాల రాకెట్లు పెడుతున్నామని తెలుసు, త్వరలో గగనయాన్ చేయబోతున్నామని తెలుసు, దాని తర్వాత వీనస్ యాత్రకు పోతున్నామని తెలుసు, దాని తర్వాత మనం సొంతంగా స్పేస్ స్టేషన్ పెట్టుకున్నామని తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇస్రో, మన భారతదేశం అంతరిక్షంలో సాధించినటువంటి చాలా గొప్ప విషయాలు. అర్థమైందా? అయితే ఈ మధ్య కొత్తగా చిన్న పిల్లలు, ఇప్పుడే కొత్తగా ఇంజనీరింగ్ అయిపోయినటువంటి పిల్లలు, వాళ్ళు సాధించిన విజయాల గురించి మీరు తెలుసుకోవాలి. నా దగ్గరికి బీటెక్ 2వ సంవత్సరం చదువుతుండేటువంటి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి, సార్ నేను రాకెట్ ప్రపంచం మీద పనిచేస్తున్నాను, ఆ పని చేయడంలో యాక్సిడెంట్గా నా చెయ్యి కూడా కాలిపోయింది, చూడండి చెయ్యి అంతా కాలిపోయింది, నాకు మీరేమన్నా ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అన్నాడు. నేను ఇది చెప్పేది 2014 సంవత్సరంలో, అంటే 10 సంవత్సరాల క్రితం. అబ్బాయి 2వ సంవత్సరం చదువుతున్నాడు. నేను ఒక డ్రోన్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఎంత? 7 లక్షల రూపాయలకి. 6 నెలల్లో డ్రోన్ తయారు చేసుకుని వచ్చేసాడు. మొత్తం మంచి డ్రోన్ తయారు చేసుకుని వచ్చాడు. దాని తర్వాత, సార్ నేను నీరు ఆధారంగా ఉండేటువంటి ప్రొపల్లెంట్ శాటిలైట్స్ కోసం, అంటే ఇంటర్ ప్లానెటరీ మోషన్ కావాల్సినటువంటి ప్రొపల్షన్ చేస్తాను నేను, మీరు ఒక ఇస్రోలో చెప్పి ప్రాజెక్ట్ ఇప్పిస్తారా అని. ఇస్రో చైర్మన్ ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ గారితో మాట్లాడితే, వీళ్ళని చూసి ఆయన 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇచ్చాడు ఆ పిల్లవాళ్ళకి. 2 కోట్ల రూపాయలు. ఆ పిల్లవాళ్ళు 2 సంవత్సరాల్లో విజయవంతంగా వాటర్ బేస్డ్ ప్రపంచం చూపించారు. అద్భుతంగా చూపించారు. ఇప్పుడు వాళ్ళు ఒక బెలట్రిక్స్ అనే కంపెనీ పెట్టి బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో యంగ్స్టర్స్ పనిచేస్తూ వాళ్ళు స్పేస్కి కావాల్సినట్టు మరికొత్త టెక్నాలజీస్, అంటే మీరు వింటారు స్పేస్లో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అని, గ్రీన్ ప్రొపల్షన్ అని, ప్లాస్మా బేస్డ్ ప్రొపల్షన్ అనేవి చేస్తారు. అలాంటి కొత్త టెక్నాలజీస్ కనుక్కొని పిఎస్సీలలో పోయిన సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు ఒకటి, ఈ మధ్యనే ఇంకొక పిఎస్ఎల్యూలో 2 సార్లు ఈ శాటిలైట్ ప్రయోగించారు. ఈ శాటిలైట్ వల్ల రాబోయేది ఏంటంటే తెలుసా మీకు? ఆ పిల్లవాడు కనుక్కున్న దానివల్ల
ఇప్పటివరకు మనం శాటిలైట్ అంటే 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి, లేకుంటే 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయంటాం. ఈ పిల్లవాడు చేసినటువంటి టెక్నాలజీ వల్ల శాటిలైట్ 200 కిలోమీటర్ల ఎత్తులోకి వస్తాయి. ఈ 200 కిలోమీటర్ల ఎత్తులోకి వస్తే భూమిని చూడడం చాలా ఈజీ. హై రెజల్యూషన్ ఇమేజెస్ వస్తాయి, యాక్యురసీలు పెరుగుతాయి, ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అట్లనే మన కమ్యూనికేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఈరోజు మనం మొబైల్ టవర్స్ పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఈ మొబైల్తో మనం నేరుగా శాటిలైట్తో మాట్లాడుకోవచ్చు. ఇన్ని గొప్ప ఆవిష్కరణలు వస్తాయి ఆ అబ్బాయి కనుక్కుంటున్న టెక్నాలజీతో. ఈరోజు ఆ అబ్బాయి కంపెనీ వాల్యూ ఎంత తెలుసా మీకు? ఎంత మీరు వినాలి జాగ్రత్తగా. ఒక చిన్న పిల్లవాడు ఈరోజు 26, 27, 28 సంవత్సరాలు ఉంటాయేమో వయసు. ఆ పిల్లవాడు కంపెనీ వాల్యూ 1,400 కోట్ల రూపాయలు. 1,400 కోట్ల రూపాయలు. వినండి, ఎంత గొప్ప విషయం. చిన్నవాడు అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని తీసుకుని వచ్చి భారతదేశంలో యంగ్స్టర్స్ తయారు చేసి ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు, అమెరికా వాళ్ళు వచ్చారు, యుఏఈ వాళ్ళు వచ్చారు, ఎంతమంది వచ్చారు పిల్లల దగ్గరికి. సార్ నేను వేరే వాళ్ళకి ఎవరెవరు ఇవ్వను, ఈ భారతదేశం కోసం భారతదేశం నుంచి టెక్నాలజీ చేయాలని చెప్పి ఆ పిల్లలు ఇక్కడే పెట్టుకొని వాళ్ళకి ఎవరికి ఈ టెక్నాలజీ అమ్మకుండా భారతదేశంలో పెట్టుకున్నారు. ఇంత గొప్ప విషయం. ఇంకొక అబ్బాయిని చెప్తాను. అనిరుద్ధ్ అన్న ఒక అబ్బాయి మా డిఆర్డీఓలో చాలా చిన్న ఎంప్లాయీ కొడుకు. మీరు ఎన్నుంటారు, ఆ కంపెనీ పేరు కూడా మొన్ననే వచ్చిన పేపర్లో, దిగంతరా టెక్నాలజీస్, దిగంతరా టెక్నాలజీస్ అని, స్పేస్ టెక్నాలజీస్. మళ్ళా ఈరోజు మనం కిందనక సపరం గారు ఒక టెలిస్కోప్ని చూస్తున్నారు, మూన్ను చూద్దాము అవి ఇవని. అదే మనం అలాంటి టెలిస్కోపు ఒక శాటిలైట్ మీద స్పేస్లో కనిపెట్టి అక్కడి నుంచి చూస్తే చాలా క్లియర్గా చూడొచ్చు. ఇంకా చాలా కొత్త విషయాలు తెచ్చుకోవచ్చు స్పేస్లో, అంతరిక్షంలో ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని. అట్లాంటి ప్రయోగాలు చేసేటువంటి వ్యక్తి ఆ పిల్లవాడు అనిరుద్ధు. మా డిఆర్డీఓలో అతి చిన్న ఎంప్లాయీ కొడుకు. లడాఖ్లో ఒక టెలిస్కోప్ పెట్టారు. మొన్ననే జనవరి 14వ తారీఖు ఎలాన్ మస్క్ లాంచ్ చేసినటువంటి లాంచ్ వెహికల్లో వీళ్ళ శాటిలైట్ ప్రయోగించారు. ఈ అనిరుద్ధ్ అనేటువంటి పిల్లాడు 26 సంవత్సరాలు, 25, 26 సంవత్సరాలు. ఎలాన్ మస్క్ దాంట్లో వీళ్ళు లాంచ్ చేశారు. ఇప్పుడు అది పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. మొన్న వచ్చి చెప్పాడు, సార్ ఇప్పుడు నా డేటాని అమెరికా వాడు కావాలని అడుగుతున్నారు, వాడికి డేటా అవసరం అంట, నేనేం చేయాలి ఎట్లా అని. సో ప్రభుత్వం దగ్గరికి పో, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని చేయొచ్చు అని చెప్పి. చూడండి ఎంత చిన్నపిల్లాడు. ఆ కంపెనీ వాల్యూ ఎంత తెలుసా ఇప్పుడు? ఆ కంపెనీ వాల్యూ 1,200 కోట్ల రూపాయలు. 1,200 కోట్ల రూపాయలు చిన్నపిల్లలు, స్పేస్ అనుకోండి. అలానే ఇంకొక అబ్బాయి ఇక్కడ చూశాను నేను. ఇప్పుడు చూస్తుంటే క్వాంటమ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ క్వాంటమ్ టెక్నాలజీస్ మనం భారతదేశంలో ఇదివరకు ఎవరో సరిగ్గా పనిచేయలేదు. క్వాంటమ్ ఫిజిక్స్ మీద పనిచేయాలి. అదొక క్లాసికల్ సైన్స్కి డిఫరెంట్గా ఉండేటువంటి సైన్స్. ఆ క్వాంటమ్ టెక్నాలజీస్ మీద పనిచేయడం భారతదేశం మొదలుపెట్టాం. మన ఒక అబ్బాయి వస్తుంటాడు నా దగ్గరికి, అనిమేష్ ఆర్యాన్. ఆ పిల్లాడు క్వాంటమ్ టెక్నాలజీస్లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి క్వాంటమ్ ర్యాండమ్ నెంబర్ జనరేటర్ అంటారు, QRNG. విన్నారు ఎవరన్నా? QRNG, క్వాంటమ్ ర్యాండమ్ నెంబర్ జనరేటర్. దాన్ని 1 గిగాబిట్ క్వాంటమ్ నెంబర్ జనరేటర్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ భారతదేశంలో తయారు చేశారు ఆ పిల్లాడు. దాన్ని డిఆర్డీఓ పొంది, లేకుంటే నేవీ చాలామంది కొంటూ ఉన్నారు ఇవన్నీ. ఇప్పుడు ఆ కంపెనీ వాల్యూ 320 కోట్లు. నాకు నవ్వు వస్తుండింది ఈ మధ్య. గత 4 నెలల్లో ఇట్లాంటి కొత్తగా పిల్లలు ఎవరైనా కంపెనీలు పెట్టారో వాళ్ళందరికీ 4 నెలల్లో 5 పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యారు. అందరూ ఈ మధ్యన 25, 26 సంవత్సరాలు కాబట్టి వాళ్ళు ఇప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అక్కడికి పోయి చూస్తే ఆశ్చర్యం వేసింది. మేమంతా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏదో కొన్ని 100 రూపాయలు 1000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఉంటూ తర్వాత ఏం చేయాలనుకుంటుంటే, వీళ్ళందరూ పెళ్లి చేసుకునే టైంకి ఒక్కొక్కరికి 500 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్ల కంపెనీలు ఉండేటువంటి పిల్లలుగా తయారయ్యారు. అంత గొప్పగా తయారవుతున్నారు మన పిల్లలు. ఇది చూడండి మీరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే కాదు, ఆ పిల్లలంతా వచ్చింది చాలా చిన్న కుగ్రామాల నుంచి, చాలా చిన్న ఎంప్లాయీస్ కొడుకులు. వాళ్ళు ఆలోచించేది తీరు. ఈ మధ్య మెడికల్ డివైసెస్ కనుక్కున్న దాంట్లో ఒక అమ్మాయి వచ్చింది. అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హార్ట్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ మన లోపలికి ఏమీ ఎక్కించకుండా, లోపల నుంచి ఏం తీయకుండా కనుక్కునేటువంటి ఎక్విప్మెంట్. ఎవరు చిన్న అమ్మాయి కనుక్కున్నారు. ఎక్కడో పల్లెల నుంచి వచ్చారు, కర్నూలు దగ్గర ఎక్కడో ఊరు.
ఇట్లాంటి వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అనేటువంటి తేడా లేదు ఈ కళలో. నేను అదే చెప్తుంటాను ఎప్పుడు అమరం గారు అన్నాను. నేను మా కాలేజీలో చదువుకునేటప్పుడు నేను చేరేటప్పటికి మా ఇంజనీరింగ్ కళాశాలలో ఒక్కరే ఒక అమ్మాయి అన్నారు. మొత్తం కాలేజీ అంతా కలిపి ఒకటే అమ్మాయిని. మా బ్యాచ్లో 6 వచ్చారు. నేను మొన్న మా కాలేజీ కాన్వకేషన్కి వెళ్ళాను, అనంతపురం కాలేజీకి. వెళితే అమ్మాయిల సంఖ్య 53% మంది ఉన్నారు. అమ్మాయిలు 53% మంది అమ్మాయిలు ఉన్నారు. ఎక్కడ 3 ఉన్నారో ఇప్పుడు 53% మంది అయ్యారు. కాబట్టి అమ్మాయిలు ఇదేనే లేదు. మా డిఆర్డీఓలో చూస్తే మా డైరెక్టర్ జనరల్స్ ఉంటారు, 11 మంది ఉంటారు. దాంట్లో ఎప్పుడూ సగం మంది లేడీసే ఉంటున్నారు, ఉమెన్. సో వీళ్ళు ఈ రకమైనటువంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు, గొప్ప గొప్ప విషయాలు కనుక్కుంటారు. ప్రపంచంలో మనం విషయం ఏంటంటే తేడా ఇదివరకు కాలంలో ఎలా ఉండేదంటే ఏదో ఒకటి చేసి చిన్న ఏదో చేసుకొని ఎవరికైనా సప్లై చేస్తే బాగుండని అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా లేదు. నేను ఏ కొత్త ఆలోచన కనుక్కొని, ఆలోచన ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఆలోచన కనుక్కొని దాని ద్వారా ప్రపంచం మొత్తం నేను మార్కెట్ చేయాలి నా ప్రోడక్టు అనేటువంటి ఒక గొప్ప మైండ్ సెట్లోకి మన యువత ఎంటర్ అయ్యారు. ఇది ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఇలా ఆలోచించాలి. మేము ఎవరము ఎక్కడి నుంచి వచ్చామని కాదు, మేము ఏమి చేయబోతున్నాం అనేది. ఏదైనా సాధించగలను. మీకు అందుకనే కలాం గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏం చెప్తారు? డ్రీమ్ 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 అనేవాళ్ళ. కళలు కనండి, కళలు కనండి, కళలు కనండి అని. ఏది కళలు కనమనేవాళ్ళు? ఒక గొప్ప విషయాన్ని సాధించాలి, నేను ప్రపంచంలో ఎక్కడ లేని విషయాన్ని సాధించాలి, తద్వారా నేను గొప్ప వ్యక్తిని కావాలి. మనం అనుకోవటమే ముఖ్యం, అనుకుంటే సాధిస్తాం. కాబట్టి మీరు అందరూ నేను ఏదో ఒకటి సాధిస్తాను, నేను ఫలాన్ని సాధిస్తాను, లేకుంటే ఫలాన్ని నేను అవుతాను అని చెప్పి మీరు అందరూ అనుకోవటమే ముఖ్యం. ఇవన్నీ చేసే కార్యక్రమాలు దానికోసమే. ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ మీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో క్రియేట్ చేయాలని చెప్పే ఈ రకమైనటువంటి టెక్నో హబ్బులన్నీ క్రియేట్ చేయడం. లేకుంటే వారి కుటుంబం, సమరం గారు వీళ్ళందరూ ఇంత వయసులో ఇంత కష్టపడి రోజు ఇవన్నీ చేసి అందరినీ పెంచుకొని ఇంత కార్యక్రమం చేసి ఈ రకమైన ఎగ్జిబిషన్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇది చేసేది ఎందుకోసం? మీకోసం. మీరు గొప్పవాళ్ళైతే మీ కుటుంబం గొప్ప అవుతుంది, మీ ఊరు గొప్పదవుతుంది, మీరు చదువుకునేటువంటి కళాశాల గొప్పదవుతుంది, తద్వారా భారతదేశం వికసిత భారత్ అవుతుంది. అందుకోసం ఇంత చేయడం. కాబట్టి మీరు ఏ రకంగా ఆలోచిస్తారు అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ చదువుని చెప్పాలి నాకు. మీరు ఈవెంట్ ఇంటికి పోయిన తర్వాత సాయంత్రం మీ నోట్బుక్లో నేను ఏమి చేయాలనుకుంటున్నాను, జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నాను అనేది రాయాలి. బుక్లో రాస్తారా? చేతులు ఎత్తి అందరూ చెప్పండి. అందరూ చేతులు ఎత్తాలి. అందరూ ఇంకా పూర్తిగా లేలే చేతులు, గట్టిగా లేయాలి, బాగా లేయాలి చేతులు. ఇంటికి పోయి అందరూ నేను ఫలాన్ని సాధిస్తాను అని చెప్పి రాయాలి. ఇది రాసి మీ తల్లిదండ్రులకి, మీ టీచర్కి చూపించండి. దానికోసం కష్టపడండి. నేను చెప్పాను కదా, ఎక్కడి నుంచి వచ్చామనే కాదు. అబ్దుల్ కలాం గారు ఇల్లు మీరు రామేశ్వరం పోయితే చూస్తే చూడండి, ఎంత చిన్న ఇంట్లో ఒక సందులో ఉంటారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చారు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి, భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఆ రకంగా కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. మనం ఆలోచించే తీరులో ఉంటుంది, మనం ఏం ఆలోచిస్తామని ఉంటుంది. ఈ రకమైన ఇన్స్పిరేషన్ ఇక్కడికి వచ్చి ఇట్లాంటి టెక్నో హబ్ని చూసి వాటిని చూసి ఇన్స్పైర్ కావాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి మీరందరూ కూడా ఈ టెక్నో హబ్ని రెగ్యులర్గా చూస్తారని చెప్పి, మీ ఇక్కడికి రానటువంటి కళాశాలల వల్ల కూడా అప్పుడప్పుడు సెలవులు వచ్చిన రోజు, శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ఇక్కడికి వచ్చి చూస్తారని, మీ అందరూ కళాశాలల వాళ్ళు లేకుంటే స్కూల్స్ వాళ్ళు ఈ కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారు. కానీ ముఖ్యంగా సైన్స్ డే, టెక్నాలజీ డే రోజు రకరకాల కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మీరందరిలో గొప్ప శాస్త్రజ్ఞులు కానీ, గొప్ప టెక్నీషియన్స్ కానీ, టెక్నోక్రాట్స్ కానీ అవుతారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేసి సమరం గారు చేసింది ఎందుకు అంటే, మీలో అలాంటి గొప్ప వ్యక్తులు తయారు కావాలి. మీలో గొప్ప వ్యక్తులు తయారైతే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి మీరందరూ మీకోసం మీరు కష్టపడండి, తద్వారా సమాజం, దేశం అభివృద్ధిలోకి వస్తుంది. మీకోసం మీరు కష్టపడండి, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఒక లక్ష్యం ముందు పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేయాలని కోరుకుంటూ, మీరందరూ కూడా మంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఇంట్లో కావాలని ఆశిస్తూ
ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సమరం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే నన్ను నా పేరు ప్రపోజ్ చేసినటువంటి ఆత్మీయులు మండలి బుద్ధప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే సమరం గారి మొత్తం కుటుంబానికి కూడా వారు చేసేటువంటి రకరకాల సమాజ కార్యక్రమం కోసం ఏదైతే చేస్తున్నారో వారిని అభినందిస్తూ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్, గట్టిగా జై హింద్.